నా పిల్లల మా మా పిల్లలకే నేను పిల్లని, నన్ను ఒక పిల్లలాగానే చూసుకుంటారు. నా భర్త కానీ నా పిల్లలు కానీ నాకు అదొక్కటి చాలు, వేరే అవసరం లేదు. నన్ను ఎక్కిరించిన వాళ్ళు నా స్టేజ్కి వచ్చేసరికి ఏ రూపాయి సంపాదన లేకుండా బయటకు వచ్చి బతకాలే, బతికే వాళ్ళను నాతో మాట్లాడమని అంటాను నేను వాళ్ళని. వాళ్ళ అత్తమామ ఆస్తులు పట్టుకొని ఎగరడం కాదు నన్ను అనే వాళ్ళని. కాకపోతే బాధ అనిపించింది మీరు అనేసరికి, కానీ అంతే, ఏంలే. 14th లైక్, థ్యాంక్ యూ సో మచ్. రిచ్ కిట్వే, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ అన్నయ్య, మీ నోటి వల్ల కావాలి, అవుతాను, నా పిల్లల వల్లనైనా నేను అవుతాను. ఇప్పటి వరకు అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఆంటీ. థ్యాంక్ యూ బెటా, కంగ్రాట్స్. జింగ్ జింగ్, అమేజింగ్. గూగుల్ మార్నింగ్, గూగుల్ ఆఫ్టర్నూన్. భోజనం చేశారా నేస్తమా? మీరు మర్చిపోయారా నన్ను? నాకు బాధ అనిపించేస్తుంది మీరు రాకపోతే. ఏమైంది మా అబ్బాయికి అనుకుంటున్నాను, అదే మా ఫ్రెండ్కి. సారీ, తొందర అబ్బాయి అని వచ్చేసింది. మా పిల్లలు ఉండేసరికి అలా వచ్చేసింది. మా ఫ్రెండ్కి ఏమైంది రావట్లేదని అనుకుంటున్నాను. వెరీ సూన్ సిల్వర్ బటన్. థ్యాంక్ యూ నేస్తమా, థ్యాంక్ యూ. అందరూ అంతేలేనమ్మా, కష్టపడిన వాళ్ళమే. అయ్యో అన్నయ్య, నేను అలా అనట్లేదు, మిమ్మల్ని కాదు, కానీ నేను మిమ్మల్ని కాదు, నన్ను ఎక్కిరించిన వాళ్ళకి చెప్తున్నాను అన్నయ్య. అసలు నిజం చెప్తున్నాను. నేను చాలామంది కూడా ఇంట్లో తెలుసా, నువ్వు చీర ఒకటి కట్టుకున్నావు, బ్లౌజ్ ఒకటి వేసుకున్నావు, నీ చీరలు బాగుండవు, నువ్వు ఇలా ఉంటావు అని ఇంతమంది ఎక్కిరించిండ్రు అన్నయ్య నన్ను. నిజం చెప్తున్నాను. మేము ఒక స్టేజ్కి, ఒక పెళ్ళికి పిలుస్తారు, పెళ్ళికి సినిమాలలో చూపించింది కాదు, రియల్గా కూడా జరిగింది. రియల్గా కూడా మేము పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్తే కనీసం ఫోటో దిగడానికి కూడా పిలవలేము. ఆ స్టేజ్ చూసి, ఆస్తి, డబ్బులు, బంగారము వంటి అది చూసి మమ్మల్ని పిలవలేదు. ఇప్పుడు నా పిల్లల స్టేజ్ని చూసి మమ్మల్ని ప్రతి చిన్న దానికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ప్రతి చిన్న విషయానికి కూడా. అట్లున్నది మా పిల్లలు తెచ్చిన హోదా. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నాకు మా పాప, మా బాబు, మా ఆయన, మా అమ్మ వాళ్ళు నాకు వెలకట్టలేని విలువైన వస్తువు, విలువైన వ్యక్తిని ఇచ్చారంటే నా భర్తనే. నాకు అది చాలు. ఓకే దీపు, హాయ్ దీపు. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం. బాగున్నారా? ఏమైంది, ఎవరు ఏమన్నారు అనేవాళ్ళు అంటారు నేస్తామా, అంటూనే ఉంటారు. అలా బాధపడతా, గుర్తుకొచ్చింది కాబట్టి అన్నయ్య అలా అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను, కానీ పర్వాలేదు. ఎందుకంటే నవీన్ గారు, మీకు కూడా కష్టం విలువ బాగా తెలుసు. నాకు మీ గురించి తెలుసు కాబట్టి మీకు కూడా కష్టం విలువ బాగా తెలుసు. లక్ష్మీదేవినే లక్ష్మీదేవి స్వరూపం నాది. ఏం నా నవ్వే చాలు నా ఇంటికి వెలుగు. నా కళ్ళల్లోకి వెళ్ళి ఒక చుక్క నీళ్ళు కూడా రానియరు మా ఆయన. నీళ్ళు వస్తే ఆ రోజు అయిపోయినా నా పని. లేదు, వేసాను ఆయిల్. దీపు వేసాను రా, వేసాను. తిన్నావా దీపు? బాగున్నావా? మా దీపువేనా? నాకేం తెలీదు. నేను పక్కా జులై. అవును. ఏం మౌని, హాయ్ అండి. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? ఏం చేస్తున్నావా? వంట చేస్తున్నాను. తిన్నాక సూరిబాబు అన్నయ్య, శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం అన్నయ్య. బాగున్నారా? భోజనం చేశారా? మా పేదవారి వంట సూరిబాబు అన్నయ్య. మా పేదవారు మీరు అంటారు కదా, మా పేదవారి వంట ఏముందమ్మా అన్నట్టు మాది కూడా పచ్చడి కూర, పప్పు, పచ్చి పులుసు, పచ్చడి, పాపడాలు, అంతే. అన్నయ్య మీ డైలాగ్ మీకు వచ్చింది. అట్లుంటుంది చెల్లి. నాకు ఈ కష్టాలు తెలియవుగా. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఓకే, ఐఎమ్ ఇన్ మీటింగ్. ఓకే అన్నయ్య, క్యారీ ఆన్. నేను ఇవ్వు ఈ లైవ్కి. ఓకే ఈ మంచితనం నీకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్, హలో చెప్పండి. నేస్తామా ఇంట్లో అందరూ బాగున్నారు నేస్తామా.